నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'నీ ప్రేమ కోసమే' అనే ఒక మంచి ప్రేమ కథను విందాం. కళ్ళు మూసుకుంటే కానరాని చీకటి. ఏవో ఆలోచనలు, జ్ఞాపకాలు నిద్ర రానివ్వకుండా సుడిగుండాలై తిరుగుతున్నాయి నందినికి. నందినిది రామాపురం. తండ్రి నారాయణ పేపర్ మిల్లులో పనిచేసేవాడు. నందిని 10 సంవత్సరాల వయసులో తల్లి అనారోగ్యంతో చనిపోయింది. బంధువులందరూ కలిసి నందిని ఆలన పాలన చూడటానికి ఆడదిక్కు అవసరం అని నారాయణకి నచ్చచెప్పి నారాయణ మేనత్త కూతురు విజయనిచ్చి పెళ్లి చేశారు. విజయ నందినిని ప్రేమగానే చూసేది. నందిని కూడా విజయకు కొద్ది కొద్దిగా అలవాటు పడింది. విజయ నీళ్ళకి వెళ్ళి తిరిగి వస్తుంటే కళ్ళు తిరిగి పడిపోయింది. నారాయణ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. విజయ గర్భవతి, చాలా నీరసంగా ఉంది, రెస్ట్ అవసరం అని చెప్పారు. నందిని తనకి చెల్లో తమ్ముడో పుడతారని సంబరపడిపోయింది. విజయని వదలకుండా పిన్ని పిన్ని అంటూ వెనకాలే తిరగటం మొదలుపెట్టింది. విజయకు తనకు కలగబోయే సంతానం మీద ప్రేమ, నీరసం, నందిని అంటే అసహనం, చిరాకు మొదలైంది. చిరాకు కోపంగాను, కోపం అసూయ ద్వేషాలుగా మారిపోయాయి. నందినిని చూస్తే కోపంతో ఊగిపోయేది. ఇంట్లో పనులన్నీ నందినితోనే చేయించడం మొదలుపెట్టింది. నందిని పిన్ని చూపించే అసహనానికి, కోపానికి భయపడిపోయి పిన్ని చెప్పిన పనులన్నీ చేయటం మొదలుపెట్టింది. ఇవన్నీ చూస్తున్న నారాయణ అటు భార్యకు చెప్పలేక, ఇటు కూతురి బాధ చూడలేక సతమతమైపోయేవాడు. విజయ్కి చెప్పినా ప్రయోజనం లేకపోయింది. విజయ్కు బాబు పుట్టాడు. వివేక్ అని నామకరణం చేశారు. నందిని తమ్ముడిని చూసి మురిసిపోయింది. తమ్ముడి దగ్గరికి వెళ్తే విజయ చిరాకు పడేది. వివేక్ బాగోగులు తప్ప ఇంకేమీ పట్టించుకునేదే కాదు విజయ. ఇంటెడు చాకిరి నందిని వంతే అయింది. వయసు పెరిగే కొద్దీ విజయ్లో స్వార్థం, ద్వేషం పెరుగుతూ వచ్చాయి. నందినిని నానా చిత్రహింసలకు గురి చేసేది. నందిని ఓపిగ్గా తన పనులు తాను చేసుకుంటూ పోయేది. ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది నందిని. పక్క ఊరిలో కాలేజీలో జాయిన్ చేశాడు నారాయణ. కాలేజీకి వెళ్ళి రావటం, వివేక్కి చదువు చెప్పటం, ఇంటి పనులతో సతమతమైపోయేది నందిని. ఎదురింట్లో అద్దెకి ఉంటున్న ప్రణవ్ రోజు నందినిని గమనిస్తూ ఉండేవాడు. నందిని అసలు ప్రణవ్ని పట్టించుకునేదే కాదు. బంగారు రంగులో చేపలాంటి కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, నల్లని త్రాచులాంటి పెద్ద జడ, చెదరని చిరునవ్వుతో పనులన్నీ చకచకా చేసుకుంటూ పోయేది నందిని. తెల్లవారుతుండగానే లేచి వాకిలు కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టి దేవుని పూజకు చేసుకొని వంటింట్లో వంటకు సిద్ధమైంది. ముందుగా తండ్రికి, తనకు, పిన్నికి కాఫీ కలిపి తమ్ముడు వివేక్కి పాలు కలిపి తీసుకెళ్ళింది. అప్పటికే నారాయణరావు గారు నిద్రలేచి వసారాలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉన్నాడు. నాన్నకు కాఫీ అందించింది నందిని. గుడ్ మార్నింగ్ అమ్మా, ఉదయాన్నే నీ చేతి కాఫీ తాగకపోతే ఏమీ తోయదు నాకు అంటూ కాఫీ అందుకున్నాడు తండ్రి. తండ్రికి కాఫీ ఇచ్చి పిన్నికి కూడా తీసుకువెళ్ళింది. విజయ ఇంకా నిద్రలోనే ఉంది. పిన్ని అని లేపి కాఫీ ఇచ్చి తను కాఫీ తాగి వంటకు ఉపక్రమించింది. వంట పూర్తి చేసి ముగ్గురికి టిఫిన్ బాక్సులు సర్ది ఇడ్లీ చట్నీ తయారు చేసి టేబుల్ మీద పెట్టి తండ్రిని తమ్ముడిని పిలిచింది. విజయ్కు కూడా హాట్ బాక్సులో సర్ది విజయ్కు చెప్పి బయలుదేరారు. నారాయణరావు ఉద్యోగానికి, నందిని బస్టాప్కి వెళ్లే దారిలోనే వివేక్ స్కూలు. వివేక్ని స్కూల్ దగ్గర వదిలేసి నందిని బస్టాప్కి బయలుదేరింది. బస్టాప్కి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది నందిని. అప్పుడే అటుగా వచ్చిన ప్రణవ్ నందినిని బస్టాప్లో చూసి తను కూడా బస్టాప్కి వచ్చి హాయ్ నందిని గారు, బాగున్నారా అని పలకరించాడు. హాయ్ అని ముభావంగా చెప్పి ఊరుకుంది. నేను మిమ్మల్ని రోజు చాలా రోజులుగా గమనిస్తున్నానండి. మీరు అస్సలు మమ్మల్ని పట్టించుకుంటే కదా. అవునా, ఎందుకు గమనిస్తున్నారు? మీకేమీ పని పాట లేదా? కసురుకుంది నందిని. ఎందుకు లేదండి, జాబ్ ట్రయల్స్లోనే ఉన్నాను. మీ ఎదురింట్లోనే ఉంటున్నాం. ఈ మధ్యే మీ ఎదురిల్లు కొనుక్కొని వచ్చాం అన్నాడు. ఓహో అంది నిరాసక్తిగా. ఇంతలో నందిని ఎక్కాల్సిన బస్సు రానే వచ్చింది. నందిని బస్ ఎక్కింది. ప్రణవ్ కూడా అదే బస్ ఎక్కాడు. ప్రణవ్కి ఆ రోజు ఇంటర్వ్యూ ఉంది. నందిని కాలేజ్ తర్వాత స్టాప్లోనే దిగాల్సి ఉంది. కానీ బస్సు చాలా రష్గా ఉంది. నందిని కష్టపడి ముందు వైపు ఎక్కింది. ప్రణవ్ బస్సు కదలగానే వెనక వైపు గేటు దగ్గర నిలబడ్డాడు. నందిని కాలేజీ రాగానే బస్సు దిగి వెళ్ళింది. ప్రణవ్ కూడా తన స్టాప్ రాగానే దిగిపోయాడు. ప్రణవ్ 6 అడుగుల ఆజానుబాహుడు. చామన ఛాయ రంగైన
మొహంలో కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. చూపరులకు మంచి అందగాడు అనిపిస్తాడు. ఉదయాన్నే లేచి జాగింగ్కి వెళ్ళి రావడం అలవాటు ప్రణవ్కి. జాగింగ్ నుంచి వచ్చేసరికి వాకిట్లో ముగ్గు వేస్తూ కనిపించింది నందిని. ఆ బాపు బొమ్మే దిగివచ్చి ముగ్గు పెడుతుందా అన్నంత అందంగా ఉంది నందిని. హాయ్, గుడ్ మార్నింగ్ నందిని గారు అన్నాడు ప్రణవ్. నందిని ప్రణవ్ వైపు చురుగ్గా చూస్తూ, అసలు మీకు నా పేరెలా తెలుసు అని అడిగింది కోపంగా. ఓ అదా, మా అమ్మ మీ పిన్ని మంచి ఫ్రెండ్స్ అయిపోయారులేండి. మీ పిన్ని మా అమ్మకు చెప్పింది. ఇంత అందానికి పేరేమిటో అని నేను కనుగొనగా ఆ అమ్మవారు నందిని రూపంలో సాక్షాత్కరించింది అని తెలిసింది అన్నాడు కొంటెగా. చాలు చాలు, కొంచెం ఎక్కువైంది విసురుగా అని లోపలికి వెళ్ళిపోయింది నందిని. ప్రణవ్ వెనుతిరిగి తన ఇంటి ముందున్న అరుగు మీద కూర్చొని జాగింగ్ షూస్ విప్పి ఇంట్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి సుభద్రమ్మ కాఫీ కప్పుతో ఎదురొచ్చింది. అమ్మ, నాన్న చెల్లి ఇంకా లేవలేదా అని అడిగాడు. నాన్న పెరట్లో మొక్కలకు నీళ్లు పెడుతున్నారు. అపర్ణ ఇంకా లేవలేదు అంది. అవునా, ఇంకా లేవలేదా రాకాసి? తన తోటి వాళ్ళు లేచి పనులు చేసుకుంటుంటే ఇంకా పడుకుందా? కాలేజీ టైం అవుతుంటే ఉండు, దాని పని చెప్తాను అని టేబుల్ మీద ఉన్న గ్లాసులో నీళ్లు తీసుకొని వెళ్ళి బెడ్రూమ్లో నిద్రపోతున్న అపర్ణ మొహం పైన చల్లాడు. వర్షం వర్షం అని ఉలిక్కిపడి లేచింది. ఎదురుగా ఉన్న ప్రణవ్ని చూసి దుప్పటితోనే మొహం తుడుచుకుంటూ కోపంగా, అమ్మా, అన్నయ్య చూడు నా మంచి కళని డిస్టర్బ్ చేస్తున్నాడు అని అరిచి మళ్ళీ పడుకోబోబోయింది. ఒసే కుంభకర్ణి, లేవవే, కాలేజీకి టైం అవుతుంది అని లేపాడు. ఇంకా తప్పదన్నట్లు, ఏంటన్నయ్యా పొద్దు పొద్దున్నే అంటూ గారంగా లేచింది. ఆనందరావు గారు మొక్కలకు నీళ్లు పోయటం పూర్తి చేసి లోపలికి వచ్చి వీళ్ళిద్దరి అల్లరి చూసి నవ్వుకుంటూ సుభద్ర కాఫీ అంటూ పిలిచారు. వస్తున్నానండి అంటూ కాఫీ తెచ్చి అందించింది సుభద్ర. అమ్మా, నాకు అంటూ వచ్చింది అపర్ణ. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంది. చూడు నాన్న అంటూ ఆనందరావుని చుట్టేసింది గారంగా. వెళ్ళు తల్లి, నా బంగారంగా వెళ్ళు అని పంపించాడు. ఆనందరావు గారు రాజమండ్రి ఎస్బీఐ బ్యాంకులో మేనేజర్గా పనిచేసేవారు. ట్రాన్స్ఫర్ మీద వైజాగ్ బ్రాంచ్కి వచ్చారు. అపర్ణ మొదటి సంవత్సరం రాజమండ్రిలో చదివి 2వ సంవత్సరం కోసం నందిని చదివే కాలేజీలోనే జాయిన్ అయింది. నందిని వివేకం తీసుకొని స్కూల్ దగ్గర దించి టైం చూసుకుంది. బస్సుకు టైం అయిపోతుంది అనుకుంది. బస్ స్టాప్కి వెళ్ళేసరికి ప్రణవ్, అపర్ణ బస్సు కోసం నించోనున్నారు. ప్రణవ్ నందినిని చూసి, హాయ్ నందిని గారు, ఇది అపర్ణ, నా చెల్లెలు, మీ కాలేజీలోనే మీకు జూనియర్గా జాయిన్ అయింది అని గుక్క తిప్పుకోకుండా చెప్తాడు. హాయ్, నేను నందిని అంటుంది. తెలుసండి, అన్నయ్య చాలాసార్లు చెప్పారు మీ గురించి, ఇప్పటి వరకు మీ భజనే అంది అపర్ణ. ప్రణవ్ కోపంగా నందినికి కనపడకుండా అపర్ణ చేతిని గిల్లుతాడు. ఇంతలో బస్సు వస్తుంది. బాయ్ అన్నయ్య, నేను నందిని గారితో వెళ్ళిపోతానులే, నువ్వు వెళ్ళు అంది అపర్ణ. అరే, ఇది అప్పుడే నన్ను అవాయిడ్ చేస్తుంది అనుకొని ఓకేరా బాయ్ అని చెప్తాడు. నందినిది వాళ్ళది కో ఎడ్యుకేషన్ కాలేజ్. క్లాసులకు టైం అవ్వకపోవడంతో కుర్రకారు మొత్తం కొందరు క్యాంటీన్లో, కొందరు క్యాంపస్ బయట కూర్చొని ఉన్నారు. అపర్ణ తెల్లగా బొద్దుగా చూడముచ్చటగా ఉంటుంది. అపర్ణను చూసి కొత్త అమ్మాయి ఎవర్రా భలే ఉంది అనుకొని ఏదో కామెంట్ చేయబోయి నందినిని చూసి ఆగిపోయారు. నందిని కట్టుబొట్టు నడక చూస్తే కాలేజీలో అందరికీ గౌరవం, భయం. అపర్ణ క్లాస్ చూపించి నందిని తన క్లాస్కి తను వెళ్ళిపోతుంది. లంచ్ అవర్లో అపర్ణను కలవడానికి వస్తుంది నందిని. కలిసి లంచ్ చేద్దాంరా అని అపర్ణను తీసుకుని వెళ్తుంది. ఎలా ఉంది క్లాస్ అని అడుగుతుంది నందిని. బాగుందండి అంది అపర్ణ. ఈ అండీ గిండి ఏమీ వద్దులే, నందిని అంటే చాలు అని చెప్తుంది. ఓకే నందిని అంది. లంచ్ ఫినిష్ చేసి సాయంత్రం కలుద్దామని చెప్పి వెళ్తారు. సాయంత్రం క్లాస్ అయిపోయాక ఇద్దరు కలిసి బస్సులో ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ఎలా ఉంది కొత్త కాలేజ్ అని అడుగుతాడు ప్రణవ్. చాలా బాగుందన్నయ్య, కానీ నందిని కానీ లేకపోతే ఈరోజు అయిపోయేదాన్ని. నన్ను ర్యాగింగ్ పేరుతో ఆడుకునేవాళ్ళు, నందిని వల్లే బతికిపోయాను అంది. ఇద్దరూ అప్పుడే బాగా క్లోజ్ అయిపోయారన్నమాట అన్నాడు. అవునన్నయ్య, నందిని చాలా గ్రేట్. నందిని అంటే కాలేజీలో అందరికీ చాలా అభిమానం అంది. ఉదయం నన్ను భజన అన్నావు, ఒక్కరోజులోనే ఫ్యాన్ అయిపోయావా అన్నాడు ప్రణవ్. సుభద్ర కాఫీ తీసుకొస్తుంది ప్రణవ్కి, అపర్ణకి. అపర్ణ కాఫీ తాగి నందిని కలిసి వస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంది.
వీళ్ళు అప్పుడే మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్లున్నారే అంది సుభద్ర. అవునమ్మా అన్నాడు. అప్పుడే నారాయణరావు ఆఫీస్ నుండి, వివేక్ స్కూల్ నుండి ఇంటికి వస్తారు. నందిని ఫ్రెష్ అయ్యి వాళ్ళందరికీ కాఫీ కలుపుకొని తీసుకొస్తుంది. ఇంతలో అపర్ణ వస్తుంది. రా అపర్ణ, కూర్చో, కాఫీ తీసుకో అనిస్తుంది. వద్దు నందిని, ఇప్పుడే అమ్మ ఇచ్చింది అంది. నాన్న, ఈ అమ్మాయి అపర్ణ మన ఎదురింట్లోనే ఉంటారు, మా కాలేజీలోనే జూనియర్గా జాయిన్ అయింది అని పరిచయం చేస్తుంది. సరే అమ్మా, మీరు మాట్లాడుకోండి, నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు నారాయణరావు గారు. ప్రణవ్ బీటెక్ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్లో ఉంటాడు. జాబ్ కోర్సు చేస్తూ డిస్టెన్స్లో ఎంబీఏ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. నందిని, అపర్ణ ఇంచుమించు ఒకే వయసు వారు కావటంతో తొందరగానే చేరువయ్యారు. కలిసి కాలేజీకి వెళ్ళి రావటం, మార్కెట్, షాపింగులు కలిసి వెళుతూ ఉండేవారు. వివేక్ కూడా వాళ్ళతోటి కలిసి వెళ్ళేవాడు. అపర్ణకి బాగా చేరువయ్యాడు. అపర్ణ నందిని పూజ కోసం రోజు వాళ్ళ ఇంట్లో పూస్తున్న నందివర్ధనం పూలు తీసుకువస్తూ ఉండేది. ఆ రోజు ఇంకా పువ్వులు తీసుకురాకపోవటంతో వివేక్ని పంపించింది తీసుకురావటానికి. వివేక్ అపర్ణ వాళ్ళ ఇంట్లో పువ్వులు తీసుకురా అని చెప్తుంది. సరే అక్క అని వివేక్ వెళ్తాడు. సోఫాలో మొబైల్ చూసుకుంటున్న ప్రణవ్, ఏం బామ్మర్ది ఇలా వచ్చావు అని అడుగుతాడు. ఏంటి, నువ్వేమైనా మా అక్క మొగుడువా? నాకు బావవా, నన్ను బామ్మర్ది అంటున్నావు అంటాడు వివేక్. వారి పిడుగా అనుకొని తప్పించుకోవటానికి, మీ అక్కది చుంచుమొఖం, మీ అక్కని ఎవరు చేసుకుంటారు పెళ్ళి అంటాడు. మా అక్కకు చెప్తానుండు, చుంచుమొఖం అన్నావు అని అంటాడు వివేక్. ఈలోగా సుభద్ర పెరట్లో నుంచి ఇంట్లోకి వచ్చింది. వివేక్ని చూసి, ఏంటి వివేక్ ఇలా వచ్చావు అని అడిగింది. అక్క పంపిందాంటీ, పువ్వుల కోసం వచ్చాను అంటాడు. ఓ, పువ్వుల కోసమా, ఇప్పుడే తెస్తానుండు అని పూల బుట్ట తీసుకొని వెళ్ళి పువ్వులు తీసుకొచ్చి వివేక్ ఇచ్చింది. పువ్వులు తీసుకొని తుర్రుమని పారిపోతాడు వివేక్. పువ్వులు తీసుకొచ్చి నందినికి ఇచ్చి, అక్క అక్క, వాళ్ళ అన్నయ్య నిన్ను చుంచుమొహం అంటున్నాడు అని చెప్తాడు. ఎవరు వివేక్ అని అడుగుతుంది. అదే అక్క, అపర్ణ వాళ్ళ అన్నయ్య అంటాడు. వివేక్ కూడా నందినితో పాటు అపర్ణని పేరు పెట్టే పిలుస్తాడు. ప్రణవ్ చుంచుమొహం అన్నాడు అని తెలిసి ఉక్రోషం వస్తుంది నందినికి. తను పిన్నితో కూడా మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అని అన్ని పనులు తనే చూసుకుంటుంది. బస్టాప్కి వెళ్ళేసరికి ప్రణవ్, అపర్ణ అక్కడున్నారు. నందినిని చూసి అపర్ణ, హాయ్ నందిని అంటుంది. ప్రణవ్ కూడా హాయ్ నందిని గారు అని పలకరిస్తాడు. పలకరించేసరికి చుంచుమొఖం అన్న మాట గుర్తొచ్చి ఉక్రోషంతో మొహం పక్కకు తిప్పుకుంది. ఏంటో మేడం గారు కోపంగా ఉన్నారు అనుకొని, ఏమైంది నందిని గారు అలా ఉన్నారు అంటాడు ప్రణవ్. ఏమీ లేదు, నా మొహమే అంతా చుంచుమొహం అంటది నందిని. అప్పుడు గుర్తొస్తుంది ప్రణవ్కి తను నందినిని చుంచుమొహం అన్నమాట. నవ్వు ఆపుకోలేక బస్ స్టాప్ అని కూడా చూసుకోకుండా పగలబడి నవ్వుతాడు ప్రణవ్. అపర్ణకి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ అర్థం కాలేదు. ఏమైందన్నయ్య అలా నవ్వుతున్నావు అని అడుగుతుంది. ఇంతలో బస్సు వస్తుంది. ప్రణవ్ వేరే రూట్లో వెళ్ళవలసి ఉండటం వలన ఆగిపోతాడు. బాయ్ అన్నయ్య అని చెప్పి బస్సు ఎక్కుతుంది అపర్ణ. నందిని, అపర్ణ ముందు సీట్లో కూర్చుంటారు. ఏమైంది నందిని, అన్నయ్య ఎందుకు అలా నవ్వుతున్నాడు, నువ్వెందుకు అలా ఉన్నావు అని అంది. ఏమీ లేదు, మీ అన్నయ్య గురించి నా దగ్గర మాట్లాడకు అసలు కోపంగా అంది. నందిని కోపం చూసి ఇంకా మాట్లాడకుండా ఊరుకుంటుంది అపర్ణ. ప్రణవ్ హెడ్ఫోన్స్లో పాటలు పెట్టుకొని వింటూ జాగింగ్ పూర్తి చేసుకొని వస్తాడు. గుమ్మంలో ముగ్గు పెడుతూ కనిపించింది నందిని. నందినిని చూసి, వావ్, అమ్మగారి దర్శన భాగ్యం కలిగింది అనుకొని గుడ్ మార్నింగ్ అంటాడు. నందిని కోపంగా చూస్తూ బ్యాడ్ మార్నింగ్ అంటుంది. ఎందుకండి అంత కోపం అన్నాడు. మాది చుంచుమొహం కదా అందుకని కోపంగా అంటుంది నందిని. వామ్మో, మర్చిపోలేదా, ప్లీజ్ అండి, సారీ 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 చెప్పాడు ప్రణవ్. పొద్దున్నే నన్ను విసిగించకండి అంది విసుగ్గా. మీరు అలా కోపంగా ఉంటే ఏం బాలేదండి, కోర్స్ కోపంలో కూడా చాలా అందంగా ఉన్నారనుకోండి అన్నాడు. ఇప్పుడే చెప్తున్నా వెళ్ళండి అంది కఠినంగా. ప్లీజ్ 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 నన్నేం చేయమంటారు చెప్పండి, గుంజీలు తీయమంటారా మీ కోపం పోవటానికి అన్నాడు ప్రణవ్. ప్రణవ్ చిన్నపిల్లాడిలా బ్రతిమలాడుతూ ఉంటే నందినికి నవ్వు వచ్చేసింది.
ముగ్గులో నుంచి తల పైకెత్తకుండా నవ్వు ఆపుకుంటూనే, అయినా మీరెవరండి నా కోపం పోగొట్టుకోవడానికి? మీకు నాకు అసలేంటి సంబంధం అని బెదిరించింది. ఇదే అవకాశం అనుకొని మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడిపోయానులేండి. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే అని నిర్ణయించుకున్నాను అన్నాడు. అంతా మీ ఇష్టమేనా? ఆ పప్పులేవి నా దగ్గర ఉడకవు అంది. ఓకే, అది చూద్దాం అంటాడు. సరే చూద్దాం అని ముగ్గు పూర్తవటంతో లోపలికి వెళ్ళిపోతుంది నందిని. చేసేదేమీ లేక ప్రణవ్ కూడా ఇంటికి వెళ్తాడు. ఫ్రెష్ అయి వచ్చేసరికి అపర్ణ కాలేజీకి రెడీ అవుతూ కనిపించింది. వామ్మో, మీ ఫ్రెండు కంచు అంటాడు అపర్ణతో. ఏమైందన్నయ్య, పొద్దున్నే మా ఫ్రెండ్ని ఆడిపోసుకుంటూ ఉన్నావు అంది అపర్ణ. నిన్న కూడా బస్టాప్లో అలాగే నవ్వావు. తను చాలా బాధపడింది. ఏం జరిగింది అని అడిగింది. ప్రణవ్ వస్తున్న నవ్వు ఆపుకుంటూ తను సరదాగా అన్నమాట చెప్తాడు. అయ్యో, తను చాలా సెన్సిటివ్ అన్నయ్య. నువ్వు అలాంటి పిచ్చి పనులన్నీ ఏమి చేయకు అని హెచ్చరించింది. సరేలేవే బాబు, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు అంటాడు. అలారా దారికి అని. సరే కానీ నువ్వు కూడా వస్తున్నావా బస్టాప్కి? ఏమైనా పనుందా అంది. లేదు, ఈరోజు నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఆన్లైన్లో చూసుకోవాలి. ఈరోజు చాలా బిజీ అంటాడు. సర్లే అని వెళ్ళిపోతుంది. అన్నని హెచ్చరించింది కానీ నందిని అంటే తనకు కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది కూడా, వీళ్ళ జంట చాలా బాగుంటుందని. తన బెస్ట్ ఫ్రెండ్ వదినైతే ఎంత బాగుంటుందో అని అనుకుంది. అన్నయ్యకి కూడా నందిని అంటే ఇష్టమని అర్థమైంది. ఎలాగైనా సరే నందినిని ఒప్పించాలి అని నిర్ణయానికి వచ్చింది. ఆలోచనలతోనే బస్టాప్కి చేరుకుంది. కాసేపటికి నందిని వచ్చింది. అపర్ణ పక్కన ప్రణవ్ లేకపోవటం చూసి, అమ్మయ్య, ఆ కోతిమొహం రాలేదు అనుకుంది. ఉదయం పనులు బిజీ వలన ఎవరికి వారే బస్టాప్కు చేరుకుంటారు. సాయంత్రం కాలేజీ వదిలిన తర్వాత మాత్రం ఇద్దరూ కలిసే ఇంటికి వస్తారు. ప్రణవ్కి మరుసటి రోజు జాబ్ ఇంటర్వ్యూ ఉంది. దానికోసం ప్రిపేర్ అవుతూ కూర్చున్నాడు. వదినా వదినా అంటూ వచ్చింది నందిని పిన్ని విజయ. వంటగదిలో ఉన్న సుభద్ర బయటకు వస్తుంది. విజయం చూసి, వదినా బాగున్నావా అని అడుగుతుంది. బాగానే ఉన్నాను వదినా. పిల్లలు ఆయన వెళ్ళిపోయారు, ఖాళీగానే ఉన్నాను, అందుకే నిన్ను పలకరిద్దామని వచ్చాను అంటుంది విజయ. రా వదినా, కూర్చో అంది సుభద్ర. అన్నయ్య అపర్ణ లేరా? లేరు వదినా, అపర్ణ కాలేజీకి, ఆయన బ్యాంకుకి వెళ్ళారు అని చెప్పింది. అలా వాళ్ళిద్దరూ కబుర్లల్లో మునిగిపోయారు. ప్రణవ్ కంప్యూటర్లో పని ముగించుకునేసి వెళ్ళి ప్రింటౌట్లు, సర్టిఫికేటు, జెరాక్సులు తీసుకొని వద్దామని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తాడు. అక్కడున్న విజయం చూసి పలకరించి, అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే వదినా, నేను కూడా వెళ్ళొస్తాను అని లేచి నిల్చుంది విజయ. సరే వదినా, వస్తూ ఉండు అని చెప్పింది సుభద్ర. ప్రణవ్ అందం, వినయం, విధేయత, మాట తీరు విజయ్కు బాగా నచ్చుతుంది. ఇంజనీరింగ్ అయిపోయింది, రేపో మాపో ఉద్యోగం కూడా వస్తుంది. మంచి కుటుంబం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అనుకునింది. ప్రణవ్ని శ్రావ్యకిచ్చి చేస్తే బాగుంటుంది అని అనుకుంది. శ్రావ్య విజయ చెల్లెలు రాధ కూతురు. శ్రావ్య గుంటూరులోనే బిఎడ్ చేస్తుంది. అందంగానే ఉంటుంది, ఇద్దరికీ మంచి ఈడు జోడు. పైగా మా చెల్లెలు కొంచెం బాగానే కట్నం ఇవ్వగలదు అని అనుకుంటుంది. అదే విషయం ఆ రాత్రి నారాయణరావు కూడా చెప్తుంది. సరే చూద్దాంలే అంటాడు. మరుసటి రోజు ఉదయం ప్రణవ్ ఇంటర్వ్యూకని బయలుదేరతాడు. నందిని పుస్తకం అపర్ణ దగ్గర ఉండటంతో అపర్ణ ఇంటికి వెళ్తుంది. గుమ్మంలో ఇంటర్వ్యూకని వెళ్తున్న ప్రణవ్కి ఎదురవుతుంది నందిని. హాహా, థ్యాంక్స్ అండి ఎదురొచ్చినందుకు అంటాడు. అక్కడికి వచ్చిన అపర్ణ, అన్నయ్య ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు నందిని అని చెప్తుంది. అవునా, ఆల్ ది బెస్ట్ అండి అంది నందిని. ఆహా, ఏమి నా భాగ్యము అని టైం అవుతుండటంతో బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. రామ్మా నందిని, ఎప్పుడూ రానే రావురా, రా అంది సుభద్ర. లేదా ఆంటీ, అపర్ణ దగ్గర బుక్కు కోసం వచ్చాను, కాలేజీకి టైం అయిపోతుంది అంది. సరే నందిని, సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక రా అనింది. సరే ఆంటీ, వస్తాను అని చెప్పి అపర్ణ దగ్గర బుక్కు తీసుకొని వెళ్ళిపోతుంది నందిని. సంధ్యా సమయం. వాతావరణం చల్లగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. నందిని కాలేజీ నుండి వచ్చి పనులు ముగించుకొని తమ్ముడు వివేక్కి హోంవర్క్ చేయించింది. అప్పుడు గుర్తుకు వచ్చింది సుభద్ర తనను సాయంత్రం రమ్మని పిలిచిన విషయం. సరే మొహం కడుక్కొని జడేసుకొని
తమ చెట్టుకు పూసిన విరజాజిమాలను జడలో తురుముకొని అపర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. హాల్లో ఎవరూ కనిపించకపోయేసరికి అపర్ణ అపర్ణ అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది నందిని. తన చెయ్యి పట్టుకొని ప్రణవ్ గబగబా తన రూంలోకి తీసుకువెళ్తాడు. కంగారు పడిపోతూ ప్రణవ్ గారు ఏంటిది అని అడుగుతుంది. తన చేతిలో ఉన్న స్వీటు నందిని నోట్లో కుక్కి థ్యాంక్ యూ నందిని, మీరు ఎదురు రావడం వల్ల నాకు జాబ్ వచ్చింది అని చెప్తాడు. ప్రణవ్ నోట్లో కుక్కిన స్వీట్ని చేతిలోకి తీసుకుంటూ కొంచెం ఊపిరి పీల్చుకొని ఓ అదా, కంగ్రాట్స్ అండి అని చెప్తుంది. అయినా ఇలా రూమ్లోకి లాక్కు రావటం ఏమీ బాగాలేదు, ఇలాంటివి నాకు అసలు నచ్చవు, ఎవరైనా చూస్తే అంది. చూడకపోతే పర్లేదా అన్నాడు. ఇదిగో ఈ ఎక్స్ట్రాలే నాకు అసలు నచ్చవు అంది నందిని. ఈ సత్యకాలపు సత్యం ఎక్కడ దొరికిందిరా బాబు నాకు అనుకొని ఇంట్లో ఎవరూ లేరు నందిని. అమ్మ నాన్న అపర్ణ అందరూ షాపింగ్కి వెళ్ళారు. అపర్ణ ఏదో చైన్ కావాలని గొడవ చేసింది, అందుకే వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు, కూర్చోండి అన్నాడు ప్రణవ్. తనను నందిని గారు అనకుండా నందిని అని సంబోధించడం గమనించింది. తనకు కూడా అలా పిలవటం బాగుంది అనిపించింది. ప్రణవ్ బెడ్ పక్కనే కంప్యూటర్ టేబుల్ చైరు ఉన్నాయి. ఆ చైర్లోనే కూర్చుంది నందిని. నందిని పెట్టుకున్న విరజాజి పూల వాసన గదంతా అలుముకుంది. ప్రణవ్ ఒక్కసారిగా నందిని కాళ్ళ వద్ద మోకాలపై కూర్చుంటూ నందిని, ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను చూసిన మొదటి క్షణమే నువ్వు నా దానివి అనిపించింది, ఐ లవ్ యూ అని చెప్తాడు. నందిని షాక్ అయ్యి విసురుగా లేచి గబగబా బయటికి పరిగెడుతుంది. ఏమీ మాట్లాడకుండా వెళ్తున్న నందినిని చూస్తూ అలాగే ఉండిపోతాడు ప్రణవ్. నందిని తన రూంలోకి వచ్చి డోర్ వేసుకుని మంచం మీద అడ్డంగా పడుకుంది. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది. అలాగే ఉండిపోయింది. విజయ పిలిచేసరికి వెళ్ళి అన్యమనస్కంగానే భోజనాలు వడ్డించి వంటగది సర్ది పడుకుంది. ప్రణవ్ ఐ లవ్ యూ అన్న విషయం పదే పదే గుర్తుకొస్తూ ఉంది. నిజం చెప్పాలంటే తనకు కూడా ప్రణవ్ అంటే ఇష్టమే. తనకు కూడా మొదటి చూపులోనే నచ్చాడు. అందంగా ఉంటాడు, మంచి ఫ్యామిలీ, పెద్దల అంగీకారం కావాలి. ఆ ఆలోచనలతోనే నిద్రలోకి జారుకుంటుంది. నందిని కాలేజీకి రెడీ అవుతూ ఉంది. జడ వేసుకొని పుస్తకాలు సర్దుకుంటూ ఉంది. అపర్ణ చేతిలో నగల బాక్స్ పట్టుకొని వచ్చింది. రాత్రి వద్దాం అనుకున్నా నందిని, ఇంటికి వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది, మీరు ఇంకా పడుకుని ఉంటారని అంది అమ్మ, అందుకే ఇప్పుడు వచ్చాను, నీకు చూపించి వెళ్దామని అంది అపర్ణ. నందిని, చూడు ఈ డైమండ్ నెక్లెస్ చైను తీసుకున్నాను చూడు అంది అపర్ణ. బాక్స్ తీసి చూసింది నందిని. చాలా బాగుంది అపర్ణ, నీ పెళ్ళికి ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నావా అని అడిగింది నందిని. అలాంటిదేం లేదు, ముందు మా అన్నయ్య పెళ్ళి, తర్వాతే నాది, ముందు చదువు అవ్వాలి, జాబు, అబ్బో ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయిలే, నా పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది అంది. ఇంతలో విజయ వస్తే విజయ్ కూడా చూపించింది. అపర్ణ అంటూ వివేక్ వస్తాడు. వివేక్ని చూసి ఏంటి వివేక్ ఇంకా రెడీ అవ్వలేదు, స్కూల్కి వెళ్ళటం లేదా అని అడిగింది అపర్ణ. వివేక్కి కొంచెం జ్వరంగా ఉంది, అందుకే స్కూల్కి వెళ్ళటం లేదు అంది నందిని. అవునా, అయితే పద మనం ఇద్దరం కలిసి వెళ్దాం, నేను రెడీగానే ఉన్నాను అని అంది అపర్ణ. విజయ్కి చెప్పి కాలేజీకి బయలుదేరారు ఇద్దరు. నందిని ఉండు, నగలను అమ్మకి ఇచ్చేసి నేను కూడా బ్యాగ్ తెచ్చుకుంటాను అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది అపర్ణ. నందిని అపర్ణ వాళ్ళ ఇంటి ముందు నిల్చుకొని ఉంది అపర్ణ కోసం. కిటికీలో నుంచి నందినిని చూసి ప్రణవ్ బయటకు వస్తాడు. ప్రణవ్ని చూడగానే గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది నందినికి. ప్రణవ్ హాయ్ అన్నట్లు చేయి చూపుతాడు. చూసి చూడనట్లు కంగారుగా వెనక్కి తిరిగిపోతుంది నందిని. ఇంతలో అపర్ణ బ్యాగ్ తీసుకుని వచ్చి పద నందిని వెళ్దాం అనింది. ఇద్దరు వెళ్తారు. ఈ అపర్ణ ఇప్పుడే రావాలా, దీనికి అసలు బుద్ధే లేదు అని అనుకొని అసలు ఈ నందిని తన ప్రేమని యాక్సెప్ట్ చేసిందా లేదా అర్థం కావట్లేదే. ఈ పాత చింతకాయ చుంచుమొహాన్ని ఎలా అయినా ఒప్పించి తన దానిగా చేసుకోవాలి. అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే జాబ్లో జాయిన్ అయిన తర్వాత నందినిని ప్రసన్నం చేసుకుందాం అని అనుకుంటాడు ప్రణవ్. ప్రణవ్కి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. కొత్త జాబ్ వలన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నందిని అపర్ణ రోజు కాలేజీకి వెళ్ళొస్తూ ఉంటారు. ఒక వారం గడుస్తుంది. నందిని బస్టాప్లోనూ ఇంటి దగ్గర రోజు ప్రణవ్ కోసం చూస్తూ ఉంటుంది. ప్రణవ్ ఎక్కడ కూడా కనపడకపోవటంతో అపర్ణ మీ అన్నయ్య ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతుంది నందిని. ఏం నందిని
ఈరోజు ప్రత్యేకించి మా అన్నయ్య గురించి అడుగుతున్నావు అని అడిగింది అపర్ణ. ఏం లేదు, నీ తోక కదా, కనిపించటం లేదే అని అడిగాను అంతే అంది. కాదులే, ఏదో ఉంది చిలిపిగా అంది అపర్ణ. ఓయ్, నిన్ను అనవసరంగా అడిగాను, నువ్వేదో ఊహించుకుంటున్నావు కోపం నటిస్తూ అనింది నందిని. ఊరికే అన్నానులే, కోపడకు. మా అన్నయ్యకి కొత్త జాబ్ వచ్చింది కదా, అందుకనే కొంచెం బిజీగా ఉన్నాడు అంది అపర్ణ. అదే రోజు సాయంత్రం నీ తోకేది అని అడుగుతాడు ప్రణవ్ అపర్ణని. ఎవరు అంది ఏమీ అర్థం కానట్లే. అదే మీ ఫ్రెండ్ నందిని అంటాడు. హా, దొరికిపోయారు దొంగలు అంది అపర్ణ. ఏమైంది, దొరికిపోవడం ఏంటి అన్నాడు ప్రణవ్. మరి ఉదయం నందిని కూడా అదే అడిగింది నన్ను, మీ అన్న తోక ఏడి అని చెప్తుంది అపర్ణ. అవునా, ఎగిరి గంతేసినంత పనిచేశాడు ప్రణవ్. మనసులో జజ్జనక డ్యాన్స్ కూడా వేసేసుకున్నాడు. నందినికి నేనంటే ఇష్టమే, ఇష్టం లేనట్లు నటిస్తుంది అని అనుకున్నాడు. అపర్ణ, అన్నయ్య నిజం చెప్పు, ఏంటి సంగతి అని అడుగుతుంది. అబ్బే, అలాంటిది ఏమీ లేదు అని చెప్తాడు ప్రణవ్. కాదులే, నిజం చెప్పు అంది వదలకుండా. ఏమీ లేదన్నానా అని లోపలికి వెళ్ళిపోతాడు. ఇద్దరు తోడు దొంగలు అని అనుకుంది అపర్ణ. నందినికి కాలేజీలో ఫైనల్ ఎగ్జామ్స్ మొదలవుతుంది. ఎగ్జామ్స్ కోసం కష్టపడి చదవటం మొదలుపెట్టింది. ఎగ్జామ్స్ పూర్తయితే తన ఇంజనీరింగ్ పూర్తయినట్లు. ప్రణవ్ కూడా కొత్త జాబ్తో బిజీగా ఉన్నాడు. నందిని అపర్ణ ఎగ్జామ్స్ పూర్తయిన సందర్భంగా షాపింగ్ అని సినిమాకి వెళ్ళొస్తారు. చదువు పూర్తయి ఆ రోజంతా తిరగటం వలన త్వరగా పడుకునేసింది నందిని. తెల్లవారుజామున 5 గంటల సమయంలో కాలింగ్ బెల్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడెవరొచ్చారు అని అనుకుంటూ డోర్ తీస్తుంది నందిని. ఎదురుగా విజయ చెల్లెలు రాధ కూతురు శ్రావ్య ఉన్నారు. హాయ్ పిన్ని, హాయ్ శ్రావ్య, లోపలికి రా అంది. ఏంటి సడన్ సర్ప్రైజు అంది నందిని. ఏమీ లేదక్కా, ఇప్పుడు కాలేజీకి హాలిడేసు, పెద్దమ్మ కూడా రమ్మని ఫోన్ చేస్తే వచ్చాం అని చెప్తుంది శ్రావ్య. సరే ఫ్రెష్ అవ్వండి, నేను కాఫీ తెస్తాను అని చెప్పి వెళ్ళి విజయను కూడా లేపుతుంది. విజయ నారాయణరావు గారు వచ్చి ఊర్లో పొలాలు ఇళ్ళు గురించి కుశల ప్రశ్నలన్నీ వేసి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తారు. ఇంతలో నందిని కాఫీలు తీసుకొని వస్తుంది. కాఫీ తాగి రాధా శ్రావ్య రెస్ట్ తీసుకోవడానికి పైకి వెళ్ళారు. నందిని టిఫిను ఇంకా వంట పనులు ముగించుకొని వస్తుంది. అక్కడ విజయ రాధ మాట్లాడుకుంటున్నారు. ఏంటక్క అర్జెంటుగా రమ్మన్నావు అని అడుగుతుంది. అదే మొన్న చెప్పాను కదా పెళ్లి సంబంధం విషయం, దాని గురించే మాట్లాడదామని రమ్మన్నాను అని చెప్తుంది విజయ. మా ఎదురింట్లోనే ఉంటారు, ఆ అబ్బాయి పేరు ప్రణవ్, మంచి కుర్రాడు, మంచి జాబ్ కూడా వచ్చింది ఈ మధ్యే అని చెప్తుంది విజయ. అవునా, అయితే మంచి రోజు చూసి మాట్లాడదాం అంది రాధ. రేపు మంచి రోజే, మనం వెళ్ళి మాట్లాడదాం అని చెప్పింది విజయ. టిఫిన్ తయారు చేసి తీసుకొస్తున్న నందినికి ప్రణవ్ అన్న మాట వినిపిస్తుంది. ప్రణవ్ గురించి ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంది నందిని. స్పష్టంగా వినిపించకపోవటంతో ఊరుకుంటుంది. శ్రావ్య గుమ్మం బయటే నిల్చొని చూస్తూ ఉంటుంది. ప్రణవ్ బయటికి వస్తాడేమో అని. కాసేపటికి ప్రణవ్ ఆఫీస్కి వెళ్ళటానికి బయటికి వస్తాడు. లైటు బ్లూ చెక్స్ షర్టు, బ్లూ జీన్స్ ప్యాంటు వేసుకొని చాలా అందంగా కనిపిస్తాడు. సుభద్ర క్యారియర్ బాక్స్ అందిస్తుంది. వెళ్ళొస్తానమ్మా అని చెప్పి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు ప్రణవ్. శ్రావ్యకి ప్రణవ్ బాగా నచ్చుతాడు. అతన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటుంది. నందిని శ్రావ్య దగ్గరకు వచ్చి, ఇక్కడున్నావేంటి శ్రావ్య, ఏం చేస్తున్నావు, ఏంటి ఊర్లో సంగతులు, బాబాయ్ బాగున్నారా అని అడుగుతుంది నందిని. బాగున్నారక్క, నువ్వేం చేస్తున్నావు, కాలేజీ ఫినిష్ అయిపోయింది కదా అని అడుగుతుంది శ్రావ్య. అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో చూడాలి అంది. కాలేజీ సెలవులు అవటంతో అపర్ణ కూడా అక్కడికి వస్తుంది. ముగ్గురు కలిసి రోజంతా ముచ్చట్లు చెప్పుకుంటూనే కూర్చుంటారు. నందిని శ్రావ్య బలవంతంతో అపర్ణ అక్కడే భోజనం చేస్తుంది. ఆ రోజు సాయంత్రం నారాయణరావు గారు ఇంటికి వచ్చిన తర్వాత ప్రణవ్తో శ్రావ్య పెళ్లి గురించి మాట్లాడతారు విజయ రాధ. సరే రేపు వెళ్ళి మాట్లాడరండి, వాళ్ళు సరే అంటే అప్పుడు మిగిలిన విషయాలు మనం మాట్లాడదాం అంటాడు. విజయారాధ మరుసటి రోజు సుభద్రతో మాట్లాడదామని నిర్ణయించుకొని పడుకుంటారు. వీళ్ళ మాటలన్నీ విన్న నందిని కళ్ళ వెంట నీళ్లు జలజలా రాలాయి. ఎవరూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంటుంది.
నందిని శ్రావ్య ఒకే మంచంపై పడుకుంటారు. నందిని కన్నీళ్లు కనపడకుండా అటు తిరిగి పడుకుంటుంది. శ్రావ్య వెల్లికిలా పడుకొని ఫ్యాన్ వంక చూస్తూ ప్రణవ్తో ప్రయాణం ఊహించుకుంటూ గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది. అక్క, ప్రణవ్ భలే ఉన్నాడే, పొద్దున చూశాను అంది లేచి బాసింపట్లు వేసుకుని మంచం మీద కూర్చుంటూ. శ్రావ్య నందినితో. నందిని ఉలిక్కిపడి శ్రావ్య చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ అంది. కాదు, చెప్పు, బాగున్నాడు కదా అంది ఎగ్జైట్మెంట్తో. హా, ముందు నువ్వు పడుకో, పొద్దున్నే లేవాలి, చాలా పనులున్నాయి అంది నందిని. బోడి పనులు చేసుకోవచ్చులే, నేను కూడా హెల్ప్ చేస్తాను, కొంచెం సేపు కబుర్లు చెప్పు అంది. ప్లీజ్ శ్రావ్య, తలనొప్పిగా ఉంది, పడుకో అని బలవంతాన శ్రావ్యాన్ని పడుకోబెట్టింది. తను కూడా లైట్ ఆపి పడుకుంది. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు పంతులు గారు మంచి ముహూర్తం ఉంది అని చెప్తే విజయ, రాధ, సుభద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరతారు పెళ్లి విషయం మాట్లాడటానికి. అప్పటికి ప్రణవ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సుభద్ర, అపర్ణ మాత్రమే ఇంట్లో ఉంటారు. రండి వదిన, బాగున్నారా అంటుంది సుభద్ర. బాగున్నాను వదిన, ఇది మా చెల్లెలు రాధ అని చెప్తుంది విజయ. కూర్చోండి అని సోఫా చూపిస్తుంది సుభద్ర. ఇద్దరూ సోఫాలో కూర్చుంటారు. ఆనందరావు గారు బయట నుంచి అప్పుడే వస్తారు. లోపలికి వెళ్ళిపోబోతుంటే అన్నయ్య, కొంచెం మాట్లాడాలి, మీరు కూడా ఉండండి అని చెప్తుంది విజయ. ఆనందరావు గారు, సుభద్ర ఇంకొక సోఫాలో కూర్చుంటారు. పక్కన అపర్ణ కూడా కూర్చుంటుంది. అపర్ణ, అత్తయ్య వాళ్ళకి కాఫీ తీసుకురాపో అంటుంది సుభద్ర. అపర్ణ కాఫీలు తీసుకురావడానికని వంటగదిలోకి వెళ్తుంది. చెప్పండి, ఇంకా ఏంటి సంగతులు, అంతా బాగున్నారా అని అడుగుతుంది సుభద్ర. అంతా బాగానే ఉన్నారు, మరి మీరు ఈ ఫోటో చూడండి అంటూ కవర్లో ఉన్న ఒక ఫోటో తీసి సుభద్రకు చూపించింది. ఇది మా చెల్లెల కూతురు, గుంటూరులో బీఎడ్ చేస్తుంది, మీకు నచ్చితే ప్రణవ్ని అడుగుదామని వచ్చాం వదిన అని చెప్తుంది విజయ. వంటగదిలో కాఫీ పెడుతూ ఉన్న అపర్ణ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేమిటి, అన్నయ్య నందినిని ఇష్టపడుతున్నాడు కదా, ఇలా అడుగుతున్నారేంటి అని అనుకుంటూ ఉంటుంది. సుభద్రకి, ఆనందరావుకి కూడా కొద్దిగా షాకింగ్గానే అనిపించింది. మళ్ళీ విజయ చెప్పింది, అమ్మాయి అందంగానే ఉంటుంది, బీఎడ్ చేసింది, కట్నం కూడా భారీగానే ఇచ్చుకోగలరు మా చెల్లి వాళ్ళు అని చెప్పింది. అంతా బాగానే ఉంది, కానీ మా పిల్లల అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి కదా అన్నాడు ఆనందరావు. కంగారు ఏమీ లేదన్నయ్య, ప్రణవ్ని అడిగిన తర్వాతే చెప్పండి అని చెప్తుంది విజయ. అపర్ణ కాఫీ తీసుకురా అని సుభద్ర పిలిచేసరికి తేరుకొని గబగబా కాఫీ కలుపుకొని తీసుకొస్తుంది అపర్ణ. కాఫీ తాగి ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. అమ్మా, ఏంటమ్మా అన్నయ్యకి అప్పుడే పెళ్ళేంటి అని అడుగుతుంది అపర్ణ. ఏముంది లేరా, మంచి సంబంధం, అమ్మాయి బాగుంది, కులగోత్రాలు ఒకటే అన్నారు ఆనందరావు గారు. మరి అన్నయ్య ఒప్పుకోవాలి కదా అంది అపర్ణ. సాయంత్రం వచ్చిన తర్వాత అడుగుదాం, మంచి సంబంధం కదా, కాదనడులే అనింది సుభద్ర. అపర్ణకు తెలుసు ప్రణవ్ నందినిని ఇష్టపడుతున్నాడు అని. ఇప్పుడు ఎలా, నందిని తనకు మంచి ఫ్రెండు, తనకు వదిన అయితే బాగుండు అని తను చాలాసార్లు అనుకునింది. ఇప్పుడు శ్రావ్య అంటున్నారు, శ్రావ్య బాగానే ఉంటుంది, ఈ సంబంధం ఖాయం చేస్తే ఎలా అనుకునింది. నందిని ఏం చేస్తుంది అనుకుని గబగబా నందిని దగ్గరకు వెళ్తుంది. అక్కడ శ్రావ్య, నందిని వంట పనుల్లో ఉంటారు. అపర్ణ హడావిడిగా వచ్చి నందిని ఇలారా అని చేయి పట్టుకుని గదిలోకి లాక్కొని వెళ్తుంది. ఏమైంది అపర్ణ, అలా ఉన్నావు అంది నందిని. ముందు నీకేమైంది చెప్పు అంది. నాకేమైంది, బాగానే ఉన్నాను కదా అనింది నందిని. మొహం ఏంటి మరి అలా పీక్కుపోయి నీరసంగా ఉంది అనింది అపర్ణ. అలాంటిదేం లేదు అని చెప్పింది. శ్రావ్యని అన్నయ్యకి అడగడానికి వచ్చింది మీ పిన్ని, తెలుసా నీకు అంది అపర్ణ కోపంగా. తెలుసు, అయితే అంది నందిని. ఒసే రాక్షసి, నీకు బాధగా లేదే అని అడిగింది అపర్ణ మొహం తిప్పుకుంటూ. అలాంటిదేం లేదు అని చెప్పింది. నా మొహంలోకి చూసి చెప్పు అంది అపర్ణ. ఏమీ లేదన్నాను కదా అంది కొంచెం గట్టిగా. నిన్ను కాదు, మా అన్నను అనాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. ఇదంతా గుమ్మం పక్కనే ఉండి శ్రావ్య వింటుంది. ప్రణవ్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది అపర్ణ. అన్నయ్య రాగానే ఈ విషయం తేల్చాలి అనుకుంటూ ఉంటుంది. నందినిని తలుచుకుంటే చాలా బాధగా ఉంది. ఒక్క రోజులోనే
అలా దిగులుగా తయారైపోయింది. మొహం అంతా పీక్కుపోయి అనుకునింది. ప్రణవ్ ఆఫీస్ నుంచి అప్పుడే వస్తాడు. గుమ్మంలోనే ఉన్న అపర్ణను చూసి, ఏంటే ఇక్కడున్నావు అని అడిగాడు. నీకోసమే చూస్తున్నా, నీతో మాట్లాడాలి అంటది. సరే ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తాడు. ప్రణవ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆనందరావు గారు హాల్లో సోఫాలో కూర్చొని ఉంటారు. ప్రణవ్ ఇప్పుడే వచ్చావా, ఆఫీస్ ఎలా ఉంది అని అడుగుతారు. ఇప్పుడే వచ్చాను నాన్న, ఆఫీసు బాగానే ఉంది, కానీ కాస్త వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పాడు ప్రణవ్. స్టార్టింగ్ కదా, అలాగే ఉంటుంది, రా కూర్చో అని చెప్తాడు ఆనందరావు గారు. సుభద్ర కవర్లో శ్రావ్య ఫోటో తీసుకుని వచ్చి ప్రణవ్కి ఇచ్చింది. ఏంటమ్మా ఇది అని అడుగుతాడు. ఓపెన్ చేసి చూడు ప్రణవ్ అనింది సుభద్ర. కవర్లో ఫోటో తీసి చూసి, ఎవరమ్మా అని అడిగాడు. ఎలా ఉందిరా అమ్మాయి అని అడిగింది సుభద్ర. బాగానే ఉంది, కానీ అసలు ఎవరు అన్నాడు అనుమానంగా. అదేరా, నందిని వాళ్ళ పిన్ని కూతురు, గుంటూరులో ఉంటుంది, బీఎడ్ చేస్తుంది, ఉదయం మనతో సంబంధం కలుపుకోవటానికి వచ్చారు, నిన్ను అడిగి చెప్తాము అని చెప్పాము అనింది. కాళ్ళ దగ్గర భూమి కదిలిపోతున్నట్లు అనిపించింది ప్రణవ్కు. అమ్మా, అది అప్పుడే నాకు పెళ్ళేంటి అని నసుగుతాడు. అప్పుడే ఏంటి, జాబ్ కూడా వచ్చింది, మంచి సంబంధం, ఇంకేంటి అని అడుగుతారు ఆనందరావు గారు. కొంచెం టైం కావాలి నాన్న అని అడుగుతాడు ప్రణవ్. పర్లేదు తీసుకో, కంగారేం లేదు అన్నాడు ఆనందరావు. అది కాదండి, విజయ వాళ్ళకి రేపు ఏదైనా సమాధానం చెప్పాలి కదా మనం అంది సుభద్ర. ప్రణవ్ రేపట్లోగా ఆలోచించుకొని ఏ విషయం నాకు చెప్పాలి అని చెప్తారు. సరే నాన్న అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఈలోగా ఎలాగైనా నందినిని కన్విన్స్ చేసి ఒప్పించాలి, తను ఒప్పుకుంటే తర్వాత ఇంట్లో మాట్లాడొచ్చు అనుకుంటాడు ప్రణవ్. తన కోసం చూస్తూ ఉన్న అపర్ణ దగ్గరికి వెళ్తాడు. ఏంటి అపర్ణ ఇదంతా అని అడుగుతాడు. అవునన్నయ్య, పొద్దున వాళ్ళొచ్చి అమ్మ వాళ్ళని సంబంధం కోసం అడిగారు అని చెప్పి తాను నందిని దగ్గరికి వెళ్ళిన విషయం మొత్తం చెప్తుంది. అవును, మీ ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్న విషయం నాకు తెలుసు అంది అపర్ణ. నందిని ఏమంటుంది అని అడిగాడు. తను బయట పట్టం లేదు, కానీ చాలా బాధపడుతుంది అన్నయ్య అని చెప్తుంది అపర్ణ. నందినికి తనంటే ఇష్టమే అని అర్థమైంది. రేపు ఎలాగైనా సరే నాన్న వాళ్ళతో ఈ విషయం మాట్లాడాలి అని అనుకుని సుభద్ర భోజనానికి పిలిచినా కూడా ఆకలి లేదు అని పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఆనందరావు గారు పేపర్ చదువుతూ కూర్చొని ఉంటారు. ప్రణవ్ ఆఫీస్ లేదా అని అడిగారు. అక్కడికి వచ్చిన ప్రణవ్ను చూసి, లేదు నాన్న, లీవ్ పెట్టాను అన్నాడు. ఏ, ఒంట్లో బాగోలేదా అలా ఉన్నావు అన్నారు. లంకనాళ్ళు చేసినట్టున్న మొహాన్ని చూసి, ఏమైంది అన్నారు. ఏమీ లేదు, బాగానే ఉన్నాను అన్నాడు. వీడు ఇలా చెప్పడు అని అనుకొని అపర్ణ, నాన్న వీడికి పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తుంది అపర్ణ. ఇంతలో అక్కడికి వచ్చిన సుభద్ర, ఏమైందిరా, అమ్మాయి అందంగానే ఉంది కదా, ఎందుకొద్దు అని అడుగుతుంది. ఎవరినైనా ప్రేమించావా అని అడుగుతాడు ఆనందరావు. అది అది అని నసుగుతూ ఉంటే ఇంకా లాభం లేదనుకొని అపర్ణనే చెప్తుంది. నాన్న, అది అన్నయ్య నందినిని ప్రేమించాడు అని చెప్పింది. సుభద్ర ఆనందరావు గారు ఆలోచనలో పడిపోతారు. చెల్లిని చేసుకోమని అడిగితే అక్కని చేసుకుంటామని చెప్పటం ఎంతవరకు సమంజసం అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ప్రణవ్కేమో నందిని అంటే ఇష్టం. నందిని కూడా మంచి చెడులు బాగా తెలిసిన అమ్మాయి, బుద్ధిమంతురాలు, అందంగా ఉంటుంది, తనని అడగటంలో తప్పు లేదు అని నిశ్చయించుకుంటారు. ప్రణవ్, మేము వెళ్ళి వాళ్ళకి ఎలాగైనా నచ్చ చెప్తాం అని అంటారు సుభద్ర ఆనందరావులు. ప్రణవ్ సంతోషానికి హద్దులే లేవు. అపర్ణ కూడా చాలా సంతోషిస్తుంది. అన్నయ్య పార్టీ అంటూ ఎగురుతుంది. వాళ్ళ సంతోషం చూసి విజయ వాళ్ళ ఇంటికి వెళ్ళి నందిని విషయం మాట్లాడి రావాలి అనుకుంటారు. ఆ రోజు సాయంత్రం ఆనందరావు, సుభద్ర విజయ వాళ్ళ ఇంటికి వెళ్తారు. రండి వదిన, కబురు చేస్తే మేమే వచ్చేవాళ్ళం కదా అంటుంది విజయ. పర్వాలేదు విజయ, మగపెళ్ళి వాళ్ళు వచ్చి అమ్మాయిని చూసుకోవటం మన సంప్రదాయం కదా, అందుకే మేమే వచ్చాం అంటుంది సుభద్ర. ముందే చెప్తే కొన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళం కదా అంది రాధ. పర్వాలేదు, కొంచెం మాట్లాడాలి మీతో, అందుకోసమే వచ్చాం అనింది సుభద్ర. ఇంతలో నారాయణరావు ఆఫీస్ నుంచి వచ్చారు. నమస్కారం అండి, కూర్చోండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాడు.
చెప్పండి బావగారు, అమ్మాయిని చూస్తారా అన్నాడు నారాయణరావు. లేదు లేదు, అది మా వాడు నందినిని ఇష్టపడుతున్నాడు, చేసుకుంటే నందినినే చేసుకుంటాను అని పట్టుబట్టాడు, అందుకే మీతో మాట్లాడదామని వచ్చాం అని చెప్తాడు ఆనందరావు. లోపల వింటున్న శ్రావ్య, నందిని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు షాక్లో. విజయ్కు చాలా కోపం వస్తుంది. చెల్లి కూతురు శ్రావ్యాన్ని చేసుకోమని అడిగితే నందినిని చేసుకుంటామని అనటం ఏంటి? ఆమెకి కోపం నషాలానికి అంటింది. అంత దూరం నుంచి మా చెల్లెల కూతుర్ని పిలిపిస్తే అలా అనడం భావ్యం కాదు అంటుంది విజయ. లేదమ్మా, నాకు ఏమీ అభ్యంతరం లేదు, కాకపోతే పెద్దవారిగా పిల్లల ఇష్టాయిష్టాలు కూడా గౌరవించాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. నందినిని ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు ప్రణవ్. ఇష్టపడిన వాళ్ళతో చేస్తేనే కదమ్మా వాళ్ళ జీవితం బాగుంటుంది అని అన్నారు ఆనందరావు గారు. అలా ఎలా కుదురుతుందండి? నందినికి అప్పుడే పెళ్లి చేసే ఉద్దేశమే లేదు మాకు. నేను ఈ పెళ్లికి ససేమేరా ఒప్పుకోను అంది విజయ. అలా అంటే ఎలా వదినా? మమ్మల్ని అడగకుండా మీరు అనవసరంగా మీ చెల్లి వాళ్ళని రప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా, మనకున్నది వాళ్లే కదా అని అనింది సుభద్ర. అవునమ్మా, కానీ వాళ్ళు అంత దూరం నుంచి వచ్చారు ఆశపడి. ఇప్పుడు శ్రావ్యాన్ని కాదు అని చెప్పి నందిని అంటే మర్యాద కూడా కాదు. నందినికి కూడా ఈ సంబంధం ఇష్టమో కాదో కూడా తెలీదు అని అన్నారు నారాయణరావు గారు. ఏంటండి మీ అలా మాట్లాడతారు? ఈ పెళ్ళికి నేను ఏమాత్రం ఒప్పుకోను, నాకు అసలు ఇష్టమే లేదు, కుదరదు అంది విజయ ఖరాఖండిగా. సరే, మేము చెప్పాల్సింది మేము చెప్పాము, మీ అభిప్రాయం తర్వాత చెప్పండి అనేసి లేచొచ్చేశారు ఆనందరావు గారు, సుభద్ర. అక్కడ ప్రణవ్ కాలిన పిల్లిలా హాలంతా తిరుగుతూ ఉంటాడు. మధ్య మధ్యలో అపర్ణని ఏమై ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటారా అని అడుగుతూ ఉంటాడు. నందిని ఒప్పుకుంటుందా అని అడుగుతూ ఉంటాడు ప్రణవ్. అన్నయ్య, ఇది 100వ నువ్వు అడిగేది అనింది అపర్ణ. ఇంతలో ఆనందరావు గారు, సుభద్ర వస్తారు. అపర్ణ, ప్రణవ్ ఇద్దరు ఒకేసారి ఏమైంది నాన్న అని అడుగుతారు. నందిని వాళ్ళ పిన్ని ఒప్పుకోవట్లేదు, అందరూ పర్వాలేదు కానీ అంది సుభద్ర. ఎందుకంట? ఏంటి అభ్యంతరం వాళ్ళకి అని అడుగుతారు అపర్ణ, ప్రణవ్. ఆలోచించడానికి వాళ్ళకి టైం కావాలి కదా, వాళ్ళకి ఇప్పుడే చెప్పాం, మనం ఆలోచించుకొని అభిప్రాయం చెప్పమని చెప్పొచ్చాం అంటారు ఆనందరావు గారు. నిప్పులు తొక్కిన కోతిలాగా ఎగురుతూ ఉంటుంది విజయ. ఎంత ధైర్యం వాళ్ళకి! నేను చెప్పిన సంబంధం కాదు అని ఆ నందినిని అడుగుతారా అని కోపంగా అరుస్తూ ఉంటుంది. ఎందుకంత కోపం? వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు, కొంచెం ఆలోచించు అంటారు నారాయణరావు గారు. నందినికి కూడా చదువు అయిపోయింది, అబ్బాయికి మంచి ఉద్యోగం, సంస్కారం ఉన్నాయి, ఇద్దరికి ఈడు జోడు బాగుంటుంది, వాళ్ళు అడిగినట్లు పెళ్లి చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని అన్నారు నారాయణరావు గారు. మీరు ఊడుకోండి, మీ గారాలు పట్టి ఎంత పని చేసిందో చూడండి, నంగనాచి తుంగబుర్రలాగా ఉంటుంది, వామ్మో వామ్మో ఎంత పని చేసింది ఇది, దీనికి ఎంత ధైర్యం అంటూ నందినిని పట్టుకుని కొట్టబోయింది. ఆగు, ఏం చేస్తున్నావు నువ్వు? అదేం చేసింది మధ్యలో? వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఇష్టం, ఇదేం చేసింది అని అరుస్తాడు నారాయణరావు గారు. నేను చూసిన సంబంధం నా చెల్లెల కూతుర్ని కాదని దాన్ని చేసుకుంటారంట వాళ్ళు, పూనకం వచ్చినట్లు అరుస్తూ ఉంది విజయ. పోనీలే అక్క, జరిగిందేదో జరిగిపోయింది, వాళ్ళు ఇష్టప్రకారం కానిద్దాం అంది రాధ. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, ఇంటికి వెళ్ళి మరీ పిల్లని చేసుకోమని అడిగితే ఇంతగా అవమానిస్తారా? కోపంతో ఊగిపోతూ అంది. అసలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు, నీకు అసలు బుద్ధుందా అని అరుస్తాడు నారాయణరావు గారు. బిక్కు బిక్కుమంటూ కూర్చొని ఉంటుంది నందిని. నందినిని ప్రణవ్ వాళ్ళని తిడుతూనే ఉంది ఆ రాత్రంతా విజయ. నందిని, శ్రావ్య భోజనం కూడా చేయకుండానే పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం కూడా నందినిని తిడుతూనే ఉంది విజయ. పొద్దున్నే మొదలు పెట్టావా సుప్రభాతం అని అన్నాడు నారాయణరావు గారు. ఇక లాభం లేదు అనుకొని శ్రావ్య విజయ దగ్గరికి వెళ్తుంది. పెద్దమ్మ ప్లీజ్ ఒప్పుకో పెద్దమ్మ, నందిని ప్రణవ్ జంట చాలా బాగుంటుంది, ఎన్నో అనుకుంటాం కానీ అవన్నీ జరుగుతాయా? సంబంధాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం అనుకున్నవన్నీ జరగవు కదా, అందులో ఇది ఒకటి అనుకో అనింది. అబ్బాయి అందంగా ఉంటాడు అని ఆశపడ్డాను,
కానీ అది జరగలేదు. పోనీలే, ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. నువ్వు బాధపడి మమ్మల్ని కూడా బాధ పెట్టడం మంచిది కాదు అంది శ్రావ్య. అక్క చాలా మంచిది, అందంగా ఉంటుంది, ఈడు జోడు సరిపోతుంది, మంచి సంబంధం, ప్లీజ్ ఆలోచించు పెద్దమ్మా అంది శ్రావ్య. ఎదురింట్లోనే ఉంటుంది, నీకు అవసరమైనప్పుడల్లా వచ్చిపోతూనే ఉంటుంది, చేదోడ వాదోడుగా ఉంటుంది అంది శ్రావ్య. మంచి కుటుంబం, వివేక్కి మీకు అండగా ఉంటారు అనింది శ్రావ్య. ప్లీజ్ పెద్దమ్మ ఒప్పుకో అనింది. శ్రావ్య నచ్చ చెప్పడంతో కాస్త మెత్తబడింది విజయ. చిన్నపిల్ల శ్రావ్య అంత వివరంగా తెలివిగా చెప్తుంటే ఇంకా బెట్టు చేయటం బాగోదు అనుకునింది. తనకిష్టం లేకపోయినా ఇంకా అందరూ బలవంతం చేయటంతో ఇంక ఒప్పుకోక తప్పలేదు. అక్కడ ప్రణవ్ నందిని వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక కంగారు పడిపోతూ ఉంటాడు. అపర్ణ అని పిలుస్తాడు. అపర్ణ, ఒకసారి వెళ్ళి చూసిరా, నందినిని వాళ్ళ పిన్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి చూసిరా అని చెప్తాడు. సరే అన్నయ్య, నందినిని చూసొస్తాను అనింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న అంది నందిని. అందరూ ఒకేసారి కంగు తిన్నారు. అదేమిటి నందిని, నీ మంచి కోసం అందరూ కలిసి మీ పిన్నిని ఒప్పిస్తే నువ్విప్పుడు ఇలా అనడం భావ్యం కాదు అంటారు నారాయణరావు గారు. గుమ్మంలోకి రాగానే ఈ మాటలన్నీ వింటుంది అపర్ణ. ఇదేంటి, ఇది ఇప్పుడు చెట్టెక్కి కూర్చుంది అని అనుకుంటూ ఉంది అపర్ణ. అపర్ణను చూసిన నారాయణరావు గారు రామ్మారా అంటారు. చూడమ్మా, నీ ఫ్రెండ్ ఏం మాట్లాడుతుందో అని అంటారు. ఏమైంది అంకుల్ అని అడుగుతుంది అపర్ణ. ఈ పెళ్ళి వద్దంట అని చెప్తారు. సరే అంకుల్, నేను మాట్లాడతానులే అని చెప్పి నందినిని రూమ్లోకి తీసుకెళ్తుంది. ఏమైంది నీకు, అలా మాట్లాడుతున్నావు అనింది. నాకు ఇప్పుడప్పుడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అంతే. ఇంత కష్టపడి ఒప్పిస్తే నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనింది. ఏం లేదు, ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అంది మొండిగా. అన్నయ్య అంటే ఇష్టమని నాకు తెలుసులే, నువ్వు ఎందుకు మొండి పట్టు పడుతున్నావో చెప్పు అనింది అపర్ణ. ఏం లేదని చెప్పాను కదా, నా మానాన నన్ను వదిలేయండి అనింది నందిని. దీంతో మాట్లాడడం వల్ల ఇంక ఏం లాభం లేదు అనుకొని అన్నయ్యతోనే చెప్పించాలా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. అపర్ణ కోసం ఎదురు చూస్తూ కూర్చోన్నాడు ప్రణవ్. అపర్ణను చూసి ఏమైంది అపర్ణ అంటాడు. అన్నయ్య, నందిని పెళ్ళి వద్దు అని పట్టుబట్టింది అని చెప్తుంది. అదేంటి, ఏమైంది, ఎందుకనలా అని వరుస ప్రశ్నలు వేస్తాడు. పెళ్ళి ఇష్టం లేదు, నేను చేసుకోను అంటుంది అని చెప్పింది అపర్ణ. ఏమైంది, ఎందుకని అలా మాట్లాడుతుంది, నేనంటే ఇష్టం లేదా అని అనుకుంటాడు. బాధతో ఆవేశంతో దిగులుగా కూర్చుంటాడు. అన్నయ్య, నువ్వేం కంగారు పడద్దు, నందినితో మాట్లాడదాం అని చెప్తుంది అపర్ణ. ఆ సాయంత్రం శ్రావ్య నందినికి నచ్చ చెప్తూ ఉంటుంది. ఈలోపు అపర్ణ కూడా అక్కడికి వస్తుంది. నందిని, ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది, సరదాగా పార్కుకి వెళ్దాంరా అని పిలుస్తుంది. నేను రాను, మీరు వెళ్ళండి అనింది నందిని. పదక్క వెళ్దాం, నాకు చాలా బోర్గా ఉంది, పద సరదాగా వెళ్ళొద్దాం అని బలవంత పెట్టేసరికి ఇంకా బయలుదేరింది నందిని. ముగ్గురు పార్కుకి వెళ్ళేసరికి పార్కులో బెంచ్ మీద కూర్చొని వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రణవ్. ప్రణవ్ని చూసిన వెంటనే అపర్ణ తనని కావాలనే తీసుకొని వచ్చింది అని అర్థమైపోయింది నందినికి. మీరుండండి, నేను వెళ్ళిపోతాను అంది నందిని. ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోతాను అంటావేంటి, కాసేపు కూర్చొని వెళ్దాంలే అంటారు శ్రావ్య, అపర్ణ. లేదు లేదు, నాకు పని ఉంది, నేను వెళ్ళిపోతాను అనింది నందిని. అబ్బా వెళ్దాంలే రా అని లాక్కొని వెళ్ళి ప్రణవ్ ఉన్న దగ్గర కూర్చుంటారు అందరూ. హాయ్ నందిని అంటాడు ప్రణవ్. తల దించుకొని కూర్చొని ఉంటుంది నందిని. హాయ్ శ్రావ్య, చాలా థ్యాంక్స్ మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళని ఒప్పించినందుకు అని అంటాడు ప్రణవ్. పర్వాలేదండి, మా అక్క కోసం ఆ మాత్రం చేయొచ్చు అనింది శ్రావ్య. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాను కదా శ్రావ్య, పద వెళ్దాం అనింది నందిని. వెళ్దాం, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అని చెప్పి అన్నయ్య మేము ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు శ్రావ్య, అపర్ణ. నందిని చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు ప్రణవ్. నందిని, ఎందుకు ఇలా చేస్తున్నావు, ప్లీజ్ నన్ను బాధ పెట్టకు, నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను అంటాడు. ఏంటిది అంటూ ప్రణవ్ చేతిలో నుంచి తన చేతిని తీసుకోబోబోయింది. తన చేతులు వదలకుండా గట్టిగా పట్టుకొని, నందిని నా కళ్ళల్లోకి చూసి చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా అని అడుగుతాడు.
నందిని తలదించుకోనుంది. భుజం పైన చేయి వేసి తన వైపుకు తిప్పుకొని గడ్డం పట్టుకొని తల పైకెత్తి నందిని కళ్ళల్లోకి చూస్తాడు. నందిని కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. 2 చెంపలు తన చేతుల్లోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెడతాడు. నందిని కన్నీళ్లు జలజలా రాలి ప్రణవ్ దోసిట్లో పడతాయి. ప్రణవ్ నందినిని తన గుండెలకు హత్తుకున్నాడు. నందిని దుఃఖం కట్టలు తెంచుకుంది. తలను ప్రణవ్ భుజంపై వాల్చింది. కన్నీటి దార కట్టలు తెంచుకుంది. ఇక నా భారం నీదే అన్నట్లు ప్రణవ్ని గుండెలకు గట్టిగా హత్తుకుంది నందిని. ప్రణవ్ తన భుజం పట్టుకొని నిదానంగా తన ఒడిలోకి తీసుకొని, పిచ్చిదానా, ఇంత ప్రేమని గుండెల నిండా దాచుకొని నన్ను ఏడిపిస్తావా అంటూ పెదాలపై ముద్దు పెడతాడు. ప్రణవ్ని తోసి లేచి కూర్చుంటుంది. ఇంతలో ఐస్ క్రీము, పాప్కార్ను తీసుకుని వస్తారు అపర్ణ, శ్రావ్య. నందిని మొహంలో సిగ్గు చూసి, వదినా, అన్నయ్య ఏం మాయ చేశాడు అని అడుగుతుంది అపర్ణ. నువ్వు చిన్నపిల్లవి, నీకెందుకు అంటాడు ప్రణవ్. వామ్మో వామ్మో, నేను చిన్నపిల్లనా? ఇప్పుడు గుర్తుకొచ్చిందా వీళ్ళకి నేను చిన్నపిల్లనని అని బొంగమూతి పెట్టేసరికి అందరూ నవ్వుకుంటారు. సరేలే, ఐస్ క్రీమ్ నువ్వు కరిగిపోతుంది అని అంటాడు అపర్ణ అల్లరికి నవ్వుకుంటూ. ఐస్ క్రీము, పాప్కార్ను అందరికీ ఇస్తుంది శ్రావ్య. ఇప్పుడు చెప్పు నందిని, అసలు పెళ్ళి ఎందుకు వద్దంటున్నావు అంటాడు ప్రణవ్. అది పిన్ని శ్రావ్య కోసం సంబంధం అడిగింది. శ్రావ్య స్థానంలోకి నేను రావటం కరెక్ట్ కాదని అనింది నందిని. పిచ్చి అక్క, నా స్థానంలో నువ్వు కాదు, నీ స్థానంలో నేను వద్దామనుకున్నాను తెలియక అనింది శ్రావ్య. సరే, చీకటి పడిపోతుంది, వెళ్దాం పదండి అని అందరూ బయలుదేరతారు ఇంటికి. ఇంటికి వచ్చినాక నందిని పెళ్లికి ఒప్పుకుంది అన్న విషయం అందరికీ చెప్తారు శ్రావ్య, అపర్ణ. పెళ్లికి ఒప్పుకున్నారు అని తెలియగానే 2 కుటుంబాల్లో పండుగ వాతావరణం నెలకొనింది. నారాయణరావు గారు, విజయ, రాధ, శ్రావ్య మరుసటి రోజు ఆనందరావు, సుభద్రల వాళ్ళ ఇంటికి వెళ్తారు మాట్లాడటానికి. ఆనందరావు గారు శాస్త్రి గారిని పిలిపిస్తారు ముహూర్తాలు పెట్టుకోవటానికి. శాస్త్రి గారు పంచాంగం అంతా చూసి, అయ్యా, 10 రోజుల్లో అనగా ఈ నెల 26వ తేదీన దివ్యమైన ముహూర్తం ఉంది. తర్వాత మూడం, మరలా 3 నెలల వరకు ముహూర్తాలు లేవు అని చెప్తాడు. సరేనండి, 26వ తేదీనే ఖాయం చేసుకుందాం, ఏమంటారు బావగారు అంటారు ఆనందరావు గారు. అలాగే చేద్దాం బావగారు, కానీ మరీ 10 రోజులే అంటే కొంచెం కష్టం, పెళ్లి పనులకు టైం కావాలి కదా అని అంటారు నారాయణరావు గారు. మీ పనులు మా పనులు అని ఏముందండి, అన్ని పనులు కలిపే చేద్దాం అన్నారు ఆనందరావు గారు. చాలా సంతోషం బావగారు, మీ సంబంధం దొరకటం నిజంగా మా అదృష్టం అని అంటారు నారాయణరావు గారు. నందిని లాంటి గుణవంతురాలు దొరకటం మా అదృష్టం అన్నయ్యా అనింది సుభద్ర. తాంబూలాలు గట్రా మార్చుకోవాలి అనుకుంటే ఈరోజే మార్చేసుకోండి, శుభగడియ, శుభముహూర్తం, శుభం భూయాత్ అని అంటారు శాస్త్రి గారు. అలాగే శాస్త్రి గారు, ఈరోజే తాంబూలాలు మార్చుకుంటాము అని అంటారు ఇరు కుటుంబాల వారు. ఆనందరావు, నారాయణరావు గారు వెళ్ళి తాంబూలాలకు కావలసిన సామాన్లన్నీ తీసుకుని వస్తారు. శాస్త్రి గారి చేతుల మీదుగా తాంబూలాలు ఇప్పిస్తారు. ఇరువురికి సమయం తక్కువగా ఉన్నందువలన పెళ్లి కుమారుడు, కుమార్తె, ప్రధానం, పెళ్లి తంతులు అన్నీ అదే రోజు జరిపించవచ్చు అని చెప్తారు శాస్త్రి గారు. సమయాభావం వలన పెళ్లి పనులన్నింటినీ కలిపి ఒకటిగా చేసుకుందామని నిర్ణయించుకుంటారు. ఆడవారికి బట్టలు, బంగారం వంటి పనులన్నీ పురమాయించారు. మిగిలిన పనులన్నీ ఆనందరావు గారు, నారాయణరావు గారు, ప్రణవ్ చూసుకుంటున్నారు. పెళ్ళి దగ్గరలోనే ఉండటంతో రాధా, శ్రావ్యాలు కూడా వెళ్లకుండా ఆపారు నందిని, నారాయణరావు గారు. నారాయణరావు గారికి పట్టలేనంత సంతోషంగా ఉంది కూతురికి పెళ్ళి అనేసరికి. విజయ తన ప్రమేయం ఏమీ లేకుండా జరుగుతున్నందువలన కొంచెం ముభావంగానే ఉంది. శ్రావ్య, అపర్ణ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఇద్దరూ ఒక్కటే అల్లరి. వాళ్ళ ఆటలకు హద్దు లేకుండా ఉంది. వివేక్ అక్క పెళ్ళి, బావతో ఆడుకోవచ్చు, ఇంట్లో పెళ్లి సందడి, చాలా హుషారుగా ఉన్నాడు. ప్రణవ్, నందినీలైతే ఊహాలోకంలో విహరిస్తున్నట్లుగా ఉన్నారు. అందరూ కలిసి బట్టల షాపింగ్కి వెళ్తారు. ఎవరివి వారు విడిగా షాపింగ్ చేయండి, త్వరగా అవుతుంది అని చెప్తారు ఆనందరావు గారు. శ్రావ్య, అపర్ణ వాళ్ళ డ్రెస్సులు, చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మగవాళ్ళంతా వాళ్ళ బట్టలు సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్తారు. విజయ, రాధ, సుభద్ర, నందిని
పట్టు చీరలు, పెట్టుబడి చీరలు చూస్తూ ఉంటారు. నందినికి ఏ చీర తీసుకోవాలో అర్థమే కావట్లేదు. తన చీర ప్రణవ్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. ఇంతలో వివేక్ అక్కడికి వచ్చి, అక్క బావ రమ్మంటున్నారు అని చెప్తాడు. తన డ్రెస్సులు నందిని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకొని వివేక్తో నందినిని రమ్మని చెప్పి కబురు పంపుతాడు ప్రణవ్. తన మనసులో మాట ప్రణవ్ కూడా అనుకొని వివేక్ని పంపాడు అని చెప్పి అర్థమై సుభద్ర వాళ్ళకి చెప్పి వెళ్ళింది. ప్రణవ్ డ్రెస్సులతో కుస్తీలు పడుతున్నాడు, ఏ డ్రెస్ తీసుకోవాలో అని. ఇంతలో నందిని వెళ్ళింది. అమ్మయ్యా, రారా, డ్రెస్సు సెలెక్ట్ చేస్తామని పిలిచాను, ఏ డ్రెస్ తీసుకోవాలో అసలు అర్థమే కావటం లేదు అని అంటాడు. ఇద్దరూ కలిసి ప్రణవ్కి పెళ్ళికి కావాల్సిన బట్టలన్నీ సెలెక్ట్ చేస్తారు. తర్వాత నందిని చీరలు సెలెక్ట్ చేయడానికి వెళ్తారు. అక్కడ సుభద్ర, విజయ ఎవరి బిజీలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ప్రణవ్ నందిని పట్టు చీరలు చూస్తారు. ప్రణవ్ అన్ని చీరలు ఒక్కోటి ఒకదాని తర్వాత ఒకటి నందిని భుజంపై వేసి చూస్తూ ఉన్నాడు. ఏ రంగు చీరైనా నందిని భుజంపై పడగానే మెరిసిపోతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. చీర వల్ల నందినికి అందం వచ్చిందా, నందిని వల్ల చీరకు అందం వచ్చిందా అని అనిపించింది. ఓ సఖి, నీ వలన ఆ చీర అందమే ద్విగుణీకృతమైంది సుమి. ప్రియా, నీ అందానికి సరితూగు చీర నేయుట సాధ్యమా అన్నాడు నందిని చెవిలో నెమ్మదిగా. చాలే, ముందు చీరలు సెలెక్ట్ చేయండి అనింది. కొన్ని చీరలు సెలెక్ట్ చేస్తారు. అందరూ షాపింగ్ ముగించుకొని వీళ్ళందరి దగ్గరికి వస్తారు. మిగిలిన నగలు షాపింగులు అన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేసరికి బాగా చీకటి పడుతుంది. నీది నాది అని అనకుండా ఎవరు చేసే పనులు వాళ్ళు టకటకా ముగించేశారు. పెళ్లికి 2 రోజుల ముందే చుట్టాలు, బంధువులు అందరూ వచ్చేశారు. ఎవరికి వారికి ఊపిరి సలపనంత పని. చుట్టాలు, బంధువులు, ఇల్లంతా సందడిగా కోలాహలంగా ఉంది. శ్రావ్య, అపర్ణ అయితే అన్ని పనులు చూసుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయటం మొదలు అన్నీ వీళ్ళిద్దరే దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. పసిపిల్లలు దాగుడు మూతలు, వయ్యారి బామల హొయలు, అమ్మలక్కల బట్టల నగల ప్రదర్శన, బ్యాచిలర్ పార్టీలు, మెహందీ ఫంక్షన్లు, పార్టీలు, సంగీతులు, డీజేలు, సన్నాయి మేళాలు, ఆకాశమంత పందిరి, భూదేవి అంత పీట వేసి అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్ళి. పెళ్లి కూతురు అలంకరణలో నందిని దివి నుండి దిగి వచ్చిన దేవకన్యలాగా మిలమిలా మెరిసిపోతుంది. తనకేమీ తీసిపోనట్టు పెళ్లి కుమారుడిగా ప్రణవ్ 6 అడుగుల ఆజానుబాహుడు, మంచి సౌష్ఠవం, అద్భుతంగా ఉన్నాడు. పచ్చని పెళ్లి పందిరిలో వేద మంత్రాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవం జరిగిందా అన్నట్టుగా కనులకింపుగా జరిగింది ఆ పెళ్ళి. చుట్టాలంతా పలచబడ్డారు. కొందరు దగ్గర బంధువులు మాత్రం మిగిలిన కార్యక్రమాలన్నీ చూసుకొని వెళ్ళేసరికి వారం పట్టింది. ఎరుపు రంగు సన్నని జరీ అంచు తెల్లటి చీర, పొడుగాటి జడలో మాల కట్టిన విరజాజి పూలు తురుముకొని మెరిసిపోతున్న నందినిని చూస్తే అందానికే అందానివై, ఏనాటికి నా దానివై, నా ముంగిటి నిలిచిన దానా అన్న పాట మదిలో మొదలవగానే నందినిని దగ్గరకు తీసుకొని, ఎప్పటికీ నువ్వు నా దానివే నేస్తమా అంటాడు. అది నా మహాభాగ్యం మహానుభావ, నీ తోడు నీడగా మారి నా సేవలు అందించనా అంటుంది. ఓ చెలి, నా నెచ్చలి, నీవు నా గుండెలపై మాత్రమే ఉండాలి, కాదని వంటగదిలో దూరావో నిన్ను మంచానికే కట్టిపడేద్దును కదా అంటాడు. మరి పనులెవరు చేసేదరు స్వామి అంది. సేవకులను పెట్టుకుందాం దేవి అంటాడు. ఓర్ని మీ గ్రాంధికం భాష కోలా, ఒక్క మాట అర్థమైతే ఒట్టు అంటది. తలుపు దగ్గర నుంచి వీళ్ళ సంభాషణ అంతా విన్న అపర్ణ, నీకు అసలు సిగ్గులేదు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటాడు ఆ ప్రణవ్. అమ్మ పిలుచుకురమ్మంటే వచ్చాను, మీ భాష అర్థం కాక అక్కడి నుంచే వింటూ ఉన్నాను అనింది. అత్తయ్య పిలిచారా అంటూ గబగబా బయటికి వెళ్ళింది నందిని. అపర్ణ వైపు చూస్తూ ప్రణవ్ గుర్రుగా చూసేసరికి వామ్మో వీడికి బాగా కోపం వచ్చింది అనుకుంటూ తను జారుకుంది అపర్ణ. అత్తయ్య గారు పిలిచారంట అనింది నందిని. ఏమీ లేదమ్మా, భోజనం కోసమే పిలిచాను అనింది. నేను పెడతాను ఇవ్వండి అని తీసుకోబోబోయింది నందిని. పర్వాలేదులే నందిని, నేను చూసుకుంటానులే, నువ్వు రెస్ట్ తీసుకో అనింది సుభద్ర. ప్రణవ్ నందినిలా పెళ్ళయి 6 నెలలు గడిచాయి. 6 నెలలు 6 క్షణాల వల్లే గడిచిపోయాయి. నందినికి 3వ నెల అని తెలిసినప్పటి నుంచి ఇంట్లో అందరూ నందినిని కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటూ ఉన్నారు.
ప్రణవ్ అయితే సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. తన జూనియర్ నందినిని ఎప్పుడు చూస్తానా అని కలలు కంటూ ఉన్నాడు ప్రణవ్. ప్రణవ్కి ఆఫీసులో ప్రమోషన్ వస్తుంది. తన అదృష్టానికి కారణం నందిని అడుగుపెట్టిన వేళా విశేషమే అని అనుకుంటాడు ప్రణవ్. నందినికి నెలల నిండి పాప పుడుతుంది. పాప బారసాల చాలా ఘనంగా చేసి అశ్విని అని పేరు పెడతారు. తమ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని పాపని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటారు. బొద్దుగా ముద్దుగా ఉన్న పాపను అపర్ణ అస్సలు వదలదు. కాలేజీ నుండి రావటమే పాపనెత్తుకొని తిరుగుతూ ఉంటుంది. వివేక్ కూడా స్కూల్ అవగానే పాప కోసం వచ్చి ఆడుకుంటూ ఉంటాడు. ప్రణవ్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఫ్రెండ్స్ సలహాతో షేర్స్ కొంటాడు. అందులో లాభాలు వస్తాయి. కొన్నాళ్లకు తన జాబ్కి రిజైన్ చేసేసి నందిని ట్రాన్స్పోర్టేషన్తో పేరుతో బ్యాంకులో లోన్ తీసేసుకొని ప్యాసింజర్ బస్సు సర్వీసు, ట్రావెల్ ఏజెన్సీ ప్రారంభిస్తాడు. ఆ పనుల్లో బిజీ అయిపోతాడు ప్రణవ్. ఎంత పనిలో ఉన్నా 2-3 సార్లు నందినితో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. లేకపోతే అసలు ఏ పని తోచదు ప్రణవ్కి. ప్రణవ్ నుంచి ఫోన్ గాని రాకపోతే నందిని కూడా అలాగే రోజంతా చాలా దిగులుగా ఉంటుంది. కంపెనీ మంచి లాభాలతో నడుస్తుంది. మెయిన్ సిటీలో కొత్త బ్రాంచ్లు కూడా ప్రారంభించాడు ప్రణవ్. 4 ఏళ్ళు గడిచేసరికి మంచి పొజిషన్కి వస్తాడు. నందినికి మళ్ళీ బాబు పుడతాడు. బుడి అడుగులతో ఇంట్లో తిరుగుతూ ఉంటే సుభద్ర, ఆనందరావు గారు చాలా మురిసిపోతూ ఉంటారు. రోజుకి ఒకసారైనా వచ్చి నందినిని, పిల్లల్ని చూడటం, వాళ్ళతో కాసేపు ఆడుకొని వెళ్ళటం అలవాటైపోయింది నారాయణరావు గారికి. అపర్ణ పై చదువుల కోసం అమెరికాకు వెళ్ళింది. ఎంత పని ఒత్తిడి ఉన్నా వీలైనంత వరకు ఇంటికి త్వరగా వచ్చి నందినితో, పిల్లలతో, తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడుపుతాడు ప్రణవ్. ప్రణవ్ ఇంట్లో అందరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ సంసారం సంతోషంగా సాగుతూ ఉన్న సమయంలో కాలానికే కన్ను కుట్టినట్లుంది. ఒకరోజు విపరీతమైన జ్వరం, ఆయాసం వల్ల ఊపిరి అందక ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు ప్రణవ్. పెను ఊపిన తాగిడికి విలవిల్లాడిన పక్షుల వలె అయింది వారి పరిస్థితి. పిల్లల్ని విజయ, నారాయణరావు గారి వద్ద ఉంచి హాస్పిటల్కి తీసుకుని వస్తారు. కరోనా మహమ్మారిగా నిర్ధారించి ఆక్సిజన్ సహాయంతో ఐసీయూలో ఉంచుతారు ప్రణవ్ని. నందిని, సుభద్ర, ఆనందరావు గారికి కూడా జ్వరం ఉండటంతో హాస్పిటల్లో చేర్పిస్తారు. 10 రోజుల్లో వాళ్ళ ముగ్గురికి జ్వరం కొంచెం తగ్గుముఖం పట్టడంతో వారందరూ ఇంటికి వస్తారు. కానీ ప్రణవ్కి ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల ఐసీయూలో ఆక్సిజన్ అందిస్తూ ఉన్నారు. అప్పటికి 20 రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు ప్రణవ్. నందిని మాత్రం ఐసీయూ దగ్గర ప్రణవ్ కోసం పడిగాపులు పడుతూనే ఉంది. హాస్పిటల్ అంతా రణగొణ ధ్వనులతో నిండి ఉంది. నందిని ఐసీయూ ముందు హాల్లో కుర్చీలో కూర్చొని ఉంది. నారాయణరావు గారు వచ్చి, నందినిని ఇంటికి వెళ్ళమ్మా, నేను చూసుకుంటాను అని అన్నారు. నందిని, లేదు నాన్న, నేను ప్రణవ్ని వదిలి వెళ్ళలేను అని చెప్పింది. పిల్లలున్నారు కదా, పొద్దున్నే లేచిరా, ఈ రాత్రికి నేను ఉంటాను అని చెప్పి బలవంతాన ఇంటికి పంపుతారు. ప్రణవ్కి చెప్పి వదలలేక వెళ్తుంది నందిని. అప్పటికే పిల్లలు పడుకున్నారు. తను కూడా నడుము వాల్చింది. అలసటతో కళ్ళు మూసుకుంటే కానరాని చీకటి, ఏవేవో ఆలోచనలు, జ్ఞాపకాలు నిద్ర రానివ్వకుండా సుడిగుండాలై తిరుగుతూ ఉన్నాయి. గతమంతా గుర్తుకు వచ్చి జ్ఞాపకాల నుండి తేరుకునేసరికి తెల్లవారే పోయింది. నందిని తండ్రికి ఫోన్ చేసి ప్రణవ్ గురించి అడుగుతుంది. రాత్రి కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు పర్వాలేదు అని చెప్తాడు. అసలు రాత్రి ప్రణవ్కి ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. చావు చివరి అంచుల దాకా వెళ్ళాడు. డాక్టర్లు, నర్సులు అందరూ కలిసి 1 గంట సేపు కష్టపడితే కానీ మామూలు మనిషి అవ్వలేదు. ఇదంతా చెప్తే కూతురు ఎక్కడ కంగారు పడిపోతుందో అని చెప్పలేదు. సరే నాన్న, నేను వస్తున్నాను అని చెప్పి బయలుదేరి హాస్పిటల్కి వెళ్తుంది నందిని. హాస్పిటల్కి వెళ్ళగానే డ్యూటీ నర్సుని అడుగుతుంది ప్రణవ్ గురించి. రాత్రి చాలా ఇబ్బంది పడ్డారు. శ్వాస తీసుకోవటానికి ఇంజెక్షన్లు, మందులు అన్నీ వేసి మా ప్రయత్నం మేము చేశాము. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని చెప్తుంది నర్సు. నందిని నర్సుకి చెప్పి ప్రణవ్ని చూడటానికని వెళ్ళింది. నందినిని చూడగానే ఎక్కడ లేని శక్తి వస్తుంది ప్రణవ్కి.
నందిని ప్రణవ్ చేతిని పట్టుకొని తల నిమురుతూ ఎలా ఉంది అని అడుగుతుంది. నందిని చేతిని గట్టిగా పట్టుకొని, నందిని నీకోసమే నా శక్తినంతా కూడగట్టుకొని యమునితో పోరాడి నీకోసమే నేను తిరిగొచ్చాను అని అంటాడు. నీ ప్రేమ పాసమే సావిత్రి యముడితో పోరాడిన విధంగా నన్ను నీ దగ్గరకు చేర్చాయి అంటాడు ప్రణవ్. ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలా తన గుండె అతలాకుతలమై కళ్ళ వెంట కన్నీరు రూపంలో వర్షపాతమే అయింది. ప్రణవ్ని హత్తుకొని అలా అనుకు, నీవు లేనిదే నేను లేను, నువ్వు లేని బతుకు అంధకారమే, నువ్వు నాకు కావాలి అని రోదిస్తుంది నందిని. పిచ్చిదానా, ఎందుకు అలా ఏడుస్తావు? నీకోసమే నేను యముడితో పోరాడి తిరిగొచ్చేశాను. కాదు నీ ప్రేమే నన్ను కట్టిపడేసి లాక్కుని వచ్చేసింది అని చెప్తాడు. ఇంతలో డాక్టర్ అక్కడికి వచ్చి, మీరు ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్సైట్ అవ్వకూడదు, ప్రశాంతంగా పడుకోండి అని చెప్తారు. నందిని 2 చేతులు జోడించి డాక్టర్కి దండం పెడుతూ, డాక్టర్ గారు మీ వల్లే నా ప్రణవ్ నాకు దక్కాడు అని అనింది. డాక్టర్ నవ్వుతూ, అతని సంకల్ప బలం నీ ప్రేమేనమ్మా అతన్ని కాపాడింది, ఇంక ఏ భయం లేదు అని చెప్తారు. కొన్ని రోజుల తర్వాత ప్రణవ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమానుబంధం రోజు రోజుకి పెరుగుతున్నదే కానీ తగ్గడమే లేదు. మరి మనం కూడా నందిని ప్రణవ్లు సంతోషంగా ఉండాలని కోరుకుందామా? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ అలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.